హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను కర్ణాటక, మహారాష్ట్ర స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చిక్కుడుకాయ, బెండకాయలతో పంచామృత్ అంటారు దీన్ని. ఈ పంచామృతం అని ఎందుకంటారో నేను కర్రీ మధ్యలో ప్రిపేర్ చేసేప్పుడు చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకొని లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచుకొని దోరగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. వీటిని దోరగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలండి. నేను ఒక 20 వరకు తీసుకొని ఓసారి అంతా కలిపేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి. నూనె వేసుకొని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వీటిని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇలా చిదుముకొని నార అంతా తీసేసి వేసుకుంటున్నాను, శుభ్రంగా కడిగేసి. అందులోకే కొద్దిగా నూనెని వేసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి కదా చిక్కుడుకాయలు, అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్ స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులోకే 1/2 కేజీ బెండకాయలు, వీటిని కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ జిగి అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము బెండకాయలని కూడా. ఇప్పుడు కూరకి తాలింపుని పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. అందులోకే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, బెండకాయలను వేసుకొని ఓసారి అంతా కలుపుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, ఆ పౌడర్ని వేసుకొని ఈ పౌడర్ అంతా ఈ వెజిటేబుల్స్కి కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు రసం తీసి మనం కర్రీలో వేసుకోవాలి. ఇలా చింతపండుతోని కాకుండా చింతకాయతోని కూడా చేస్తారండి ఈ కర్రీని. చింతకాయ సీజన్లో ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ నిండుగా వాటర్ని వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా బెల్లంని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీని కర్ణాటక, మహారాష్ట్రలో వినాయక చవితి తర్వాత అష్టమి రోజు అష్టలక్ష్మి పూజ చేసుకుంటారు. ఆ లక్ష్మీదేవికి నైవేద్యంలా చేస్తారనమాట. ఈ కర్రీని పంచామృతం అని ఎందుకంటారు అంటే దీంట్లో నువ్వుల పొడి, ఉప్పు, కారంకి పచ్చికారంనే వాడతారు. అందులోకే పులుపు కోసం చింతకాయను లేదా చింతపండును, దాంట్లోకి తీపిని కూడా వేసుకుంటారు కాబట్టి పంచామృతం అని అంటారండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కూర మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే పంచామృతం కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.